హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో టుడే అయితే నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ అఫైర్స్ 10 ర్యాపిడ్ కరెంట్ అఫైర్స్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో 16th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ బీట్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్ చేసిన జట్టు ఏది? సో ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టు ఏది? సో ఇప్పుడు రీసెంట్గా ఐపీఎల్ జరుగుతుంది. సో విచ్ టీమ్ మేడ్ ది బిగ్గెస్ట్ టీమ్ స్కోర్ అని అంటే మీకు అందరికి తెలిసిందే హైదరాబాద్ సన్ రైజర్స్ టీం అనేది హైయెస్ట్ స్కోర్ని అయితే చేయడం జరిగింది. సో సెకండ్, అదానీ గ్రూప్ ఎప్పుడు 45 GW అంటే గిగావాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇక్కడ అదానీ గ్రూప్ ఇది ఏంటి అని అంటే లాస్ట్ ఎస్టర్డే బిడ్స్ అంటే 15th ఏప్రిల్ బిడ్స్ నేను చెప్పాను. అదానీ గ్రూప్ మెగా ఫ్యామిలీ కాపర్ అని గుర్తుపెట్టుకోండి. సో మెగా కాపర్ ప్లాంట్ని అయితే స్టార్ట్ చేసింది. అది ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేసింది, ఏ స్టేట్లో అని అంటే గుజరాత్ అని చెప్పానండి. సో అది 2030 కంతా సో 45 GW కరెంట్ని అయితే రీన్యూవబుల్ ఎనర్జీని అయితే తిరిగి తీసుకొని వస్తుంది అని చెప్పి 2030 కంతా అని చెప్తుందండి ఆ గ్రూప్. అది ఏ ప్లాన్ని స్టార్ట్ చేసిందంటే మెగా కాపర్ ప్లాంట్ని స్టార్ట్ చేసింది. ఏ స్టేట్లో అంటే గుజరాత్ స్టేట్లో. ఎన్ని వర్డ్స్ రిన్యూబుల్ అవుద్ది అంటే 45 GW. అలాగే అది ఎంత అమౌంట్ స్పెండ్ చేసిందంటే 4,000 crores అంది. అది నెక్స్ట్ బిట్లో వస్తుంది. సో జమ్మూ అంటే ఇవన్నీ ఒక్క అంశం మీద టాపిక్స్ అండి. సో అందుకని మీకు యూజ్ అవుతాయని చెప్తున్నాను. ఓకే అంటే సందర్భం వచ్చింది కాబట్టి. జమ్మూ అండ్ కాశ్మీర్ మన లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? సో జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే లడఖ్ హైకోర్టులో అదనపుగా ఎవరు అయ్యారు అని అంటే జస్టిస్ మహబూద్ యూసఫ్ వానీ గారు అయితే అడిషనల్ జస్టిస్గా నియమించబడ్డారు. సో అపాయింట్ అయ్యారు. సో ఫైనాన్స్ నిపుణులను సిద్ధం చేయడానికి ఆన్లైన్ మాస్టర్ డిగ్రీని ప్రారంభించిన ఐఐటి ఏది? సో విచ్ ఐఐటి హ్యాస్ స్టార్టెడ్ ఆన్లైన్ మాస్టర్స్ డిగ్రీ టు ప్రిఫరెన్స్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్. సో ఐఐటి అనేది ఏఐటి ఆన్లైన్ మాస్టర్ డిగ్రీ అనేది స్టార్ట్ చేసింది. సో ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ కోసం ఏఐటి అంటే ఐఐటి కాన్పూర్. సో ఐఐటి కాన్పూర్. సో ఫిఫ్త్ బిట్ టాటా క్యూమిన్స్ హ్యాస్ అన్వీల్డ్ ది న్యూ హైడ్రోజన్ ఇంజిన్ ప్లాంట్ ఇన్ విచ్ స్టేట్? సో ఈ టాటా కమిన్స్ ఏంటి అని అంటే వీళ్ళు ఆటోమొబైల్స్ అయితే చేస్తారు, ఆటో డీజిల్ మొబైల్స్. సో వీళ్ళు కొత్తగా హైడ్రోజన్ ఇంజిన్ ప్లాంట్ని అయితే స్టార్ట్ చేశారు. అది ఏ స్టేట్లో స్టార్ట్ చేశారు, ఏ సిటీ అని అంటే జంషెడ్పూర్లో స్టార్ట్ చేశారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. టిబెట్ నుండి మాల్దీవ్స్కు చైనా ఎన్ని టన్నుల తాగునీటిని పంపుతుంది? సో మన ఇండియాతో అయితే మాల్దీవ్స్కి కనెక్షన్ పోయింది. ఇప్పుడు హాటెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఫర్ హాలిడేస్ ట్రిప్స్ అంటే మన వాళ్ళు అంతకుముందు మాల్దీవ్స్కి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు సో మాల్దీవ్స్కి ఇప్పుడు రీసెంట్గా అయితే జరిగి మన వాళ్ళు లక్ష్మణ్ దీప్కి వెళ్ళాలని చెప్పి సో దాన్ని టూరిజం ప్లేస్గా కన్వర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలిసిందే అంటే మన పిఎం నరేంద్ర మోడీ గారిని అవమానించడంతో సో అది హాట్ టాపిక్ అయింది. సో దాని రిలేటెడ్ ఎన్ని టర్న్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ చైనా అయితే మాల్దీవ్స్కి పంపిస్తుంది అని అంటే సో టిబెట్ నుంచి చైనా మాల్దీవ్స్కి సో 1,500 tons ఆఫ్ వాటర్ని. సో నాగాల్యాండ్లోని ఎన్ని జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పిఏని 6 నెలల పాటు పొడిగించింది? ఇక్కడ ఏఎఫ్ఎస్పిఏ అని అంటే మీకు డౌట్ వస్తుంది. చూడండి ఇది ఏంటి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అండి. సో ఇది ఎందుకు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఏదైనా ఒక స్టేట్ తప్పు చేస్తుంది అని అంటే ఆర్మీకి ఫుల్ రైట్స్ ఇస్తారు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి లేదంటే వాళ్ళ ఇంటిని బాంబ్స్ పెట్టి లేపేయడానికి, వాళ్ళని ఎవరినైనా ఆన్ ది స్పాట్ చంపేయడానికి ఆర్మీకి అయితే పవర్స్ ఇస్తారు. అలాగా పవర్స్ ఇచ్చిన స్టేట్ ఏది అంటే ఆర్మీకి నాగాల్యాండ్ని. సో వాళ్ళు అలా ఎందుకు ఇస్తారు అని అంటే అక్కడ ఏమన్నా క్రైమ్స్ జరుగుతాయి
ఇండియాకి హాని లేదంటే ఇక్కడ టెర్రరిజం ఉంది అని అంటే వాళ్ళు అలాంటి పవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా నాగాలాండ్కి ఇచ్చారు. సో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు ఫర్ 6 months. అది ఏ డిస్టిక్ అంటే నాగాలాండ్. ఎన్ని స్టేట్స్ అంటే 8 states. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. టాటా గ్రూప్ ఎవరితో ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుంది? సో టాటా గ్రూప్ అనేది ఒక సంస్థతో ఒప్పందం చేసుకుందండి. అంటే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ని అంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి కదా, వాటికి ఛార్జింగ్ స్టేషన్స్ని పెట్టడానికి సో ఏ గ్రూప్తో టైఅప్ అయింది అంటే హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్తో టైఅప్ అవడం అయితే జరిగింది టాటా కంపెనీ. సో ఫర్ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ప్రసిద్ధి అంటే సో మన ఐపీఎల్ జరుగుతుంది కదండి, ఐపీఎల్లో 9th బిట్ ఇది. ఐపీఎల్లో ఫేమస్ కృష్ణ అంటే ప్లేయర్ క్రికెటర్ కృష్ణ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ని హూ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ది టీమ్ బై రాజస్థాన్ రాయల్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ కృష్ణ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ని రీప్లేస్ చేసింది ఎవరు అని అంటే కేశవ్ మహారాజ్ అయితే సో రీప్లేస్ చేయడం అయితే జరిగింది. ఇంక్లూడెడ్ వాళ్ళ ప్లేస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ది 10th బిట్. సో హూ హ్యాస్ వన్ ది ఉమెన్ సింగిల్ టైటిల్ ఐటీటీ ఫెడర్ బిరుట్ 2020-24. సో ఈ ఇయర్లో WTT అంటే వరల్డ్ టేబుల్ టెన్నిస్ బెరుట్ 2లో ఉమెన్ సింగిల్స్ టైటిల్ అవార్డు గెలుచుకున్న మహిళ ఎవరు అంటే శ్రీజ ఆకుల గారైతే వరల్డ్ టేబుల్ టెన్నిస్లో ఫెడర్ బెరుట్ 2 గేమ్స్లో 2020-24 రీసెంట్గా ఉమెన్ సింగిల్ టైటిల్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ద 10 ర్యాపిడ్ కరెంట్ అఫైర్స్. సో దాని అడిషనల్ బిట్స్ కూడాను. సో 10 అంటే 10 రావండి, కొంచెం అడిషనల్గా మనం పాత కూడా మిక్సప్ చేస్తాము, కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుద్ది. సో మీరు 10 డైలీ ఒక 10 ప్రిపేర్ అవడం వల్ల ఒక డేకి 10, 1 వీక్కి 70 బిట్స్, అదే ఒక మంత్కి 7 3s 21. సో అలా 21 అంటే 21 కాదండి, సో 210 అంటే డైలీ ఒక 10 బిట్స్. అలాగా మీరు ఎన్ని నేర్చుకుంటారు? 30 నేర్చుకుంటారు. సో 2100 బిట్స్ అయితే మీ చేతిలో ఉండడం జరుగుతుంది. సో అయితే మీరు డైలీ ఒక 10 నేర్చుకోవడం ద్వారా సో 10 30 సో 10 అంటే నేను 7 లెక్కేసాను, ఒక డైలీ ఒక 7 అన్నా నేర్చుకుంటారని. సో ఒక 10 బిట్స్ మనం ఒక డైలీ ఒక డేకి ఒక ప్రిపేర్ అయ్యామంటే సో ఆల్మోస్ట్ 3000 బిట్స్ ఉంటాయి. ఆ 3000 బిట్స్ ఒక నెలకి నేను 3000 బిట్స్ నేర్చుకుంటున్నామంటే దాంట్లో అప్రాక్సిమేట్గా మీరు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తారో వాటన్నిటికీ రావడం అయితే జరగద్ది, కానీ మనం అయితే ఇంట్రెస్ట్ పెట్టాం, అంతే అక్కడ జరిగేది. సో మన ఛానల్లో వీడియోస్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతాయో వాళ్ళకి పోస్ట్ చేయండి. మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా నేర్చుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ర్యాపిడ్ 10. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ అయితే మీకు వస్తుంటాయి. స్టే ట్యూన్ టు ది ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.